వెల్కమ్ టు జ్ఞాన్ ప్రసన్న ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో అష్టమాధిపతి ఉన్న స్థానం ద్వారా ఏర్పడే అపఖ్యాతి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాము. సహజంగానే ఒక జాతకునికి అవమానం, అసహ్యం, ప్రమాదం, చెయ్యని నేరానికి నిందలు, అపరాధం, పరారీ కావడం ఇవన్నీ ఇవ్వగల స్థానం అష్టమ స్థానం. ఈ స్థానాధిపతి లగ్నం మొదలు 12 భావాలలో ఉంటే ప్రతి జాతకుడు ఎలాంటి అంశాలలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. లగ్నాధిపతి అష్టమాధిపతి అయినా కూడా, అంటే కొన్ని లగ్నాలకు లగ్నాధిపతి అష్టమాధిపతిగా వస్తారు. సో లగ్నాధిపతి అష్టమాధిపతి అయినప్పటికీ ఈ అపఖ్యాతిని ఇవ్వడానికి వెనుకాడడు. గ్రహాలలో మంచి చెడు అని తేడా లేదు. మంచి చేసే అదే గ్రహం చెడు కూడా చేస్తుంది. పదవి, అంతస్తు, గౌరవం, గొప్ప విజయాన్నిచ్చే అదే గ్రహం జాతకుడికి బాధకాధిపతిగా, మారకాధిపతిగా ముగింపును కూడా ఇస్తుంది. కాబట్టి ఎవ్వరిని నమ్మవద్దు అనేది వాస్తవం. ఆ విధంగా చూచినప్పుడు లగ్నం మొదలు 12 భావాలలో అష్టమాధిపతి ఉన్నప్పుడు మీరు ఏ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఏ స్థానం ద్వారా మీకు అపఖ్యాతి వస్తుందనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాము. ముందుగా లగ్నంలో అష్టమాధిపతి. మీరు ఏ లగ్నమైనా సరే మీరు చేసే పనుల కారణంగా మీరు అవమానాన్ని ఎదుర్కోవలసి వస్తుందని మర్చిపోకూడదు. మీ చర్యల కారణంగానే మీకు అవమానం, అపఖ్యాతి వెతుక్కుంటూ వస్తాయి. ఇందులో ఎటువంటి మార్పులు ఉండవు. కాబట్టి మీ ప్రతి చర్యలో మీరు జాగ్రత్తగా, హెచ్చరికతో ఉండాలి. తర్వాత కుటుంబ స్థానమని 2వ స్థానంలో అష్టమాధిపతి ఉంటే, ఏ లగ్నమైనా సరే 2వ స్థానంలో అష్టమాధిపతి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ కుటుంబానికి చెందిన వ్యక్తుల కార్యకలాపాల కారణంగా మీకు అపఖ్యాతి రెడీగా ఉందని అర్థం. మీ ఆర్థిక వ్యవస్థ ద్వారా, మాట్లాడే ధోరణి ద్వారా, మాట నిలబెట్టుకోలేకపోవడం ద్వారా మీకోసం ఒక పెద్ద అవమానం వేచి ఉందని అర్థం. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరికి మాట ఇచ్చినా జాగ్రత్తగా అయితే చేస్తాను అని చెప్పాలి. తప్పకుండా చేస్తాను అని మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోకుండా అష్టమాధిపతి చేస్తారు. కుటుంబ సన్నిహితులతో వాగ్వాదాలు చేయకూడదు. ఒక విషయాన్ని మాట్లాడేప్పుడు 100 సార్లు ఆలోచించి మాట్లాడాలి. డబ్బు విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ధైర్య వీర్య స్థానం అనబడే 3వ స్థానంలో అష్టమాధిపతి ఉన్నారంటే ఆటోమేటిక్గా సహోదర వర్గం ద్వారా, స్నేహితుల ద్వారా కమ్యూనికేషన్, అగ్రిమెంట్లు, సంతకాలు ఈ విషయాలలో మీరు ఇరుక్కుంటారని అర్థం. ఎవరికైనా సూరిటీ ఇచ్చారా ఇరుక్కుంటారు. అష్టమాధిపతి 3వ స్థానంలో ఉండి దశనో భుక్తినో నడిపించే కాలంలో ఈ విధమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. సహోదర వర్గానికి కానీ, స్నేహితులకు కానీ సూరిటీ ఇస్తే అది మీరే కట్టవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాక రాంగ్ రిలేషన్షిప్స్ ఏర్పరచేది ఈ 3వ స్థానమే. ధైర్యంగా వెళ్ళి ఏదో ఒకటి చేసి చిక్కుకొని అవమానాలు పొందే అవకాశం ఉంటుంది. వేగంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురి అవుతున్న వ్యక్తులు వారి వేగవంతమైన చర్యల వల్ల అసహ్య అవమానాలు పొందేవారికి అష్టమాధిపతి 3వ స్థానంలో ఉంటారు. 4వ స్థానం అనే సుఖస్థానంలో అష్టమాధిపతి ఉంటే రహస్య కార్యకలాపాల ద్వారా అపఖ్యాతి పొందుతారు. దాయాది వర్గం ద్వారా సమస్యలు, చిక్కులు, దాని వలన మీకు తలెత్తుకోలేని పరిస్థితులు, చదువుకునే ప్రదేశంలో సమస్యలు, భూమి మరియు వాహన సంబంధిత వృత్తుల ద్వారా అవమానాలు, అపఖ్యాతి ఉంటాయి. 5వ స్థానం అనే 5వ స్థానంలో అష్టమాధిపతి ఉంటే పిల్లల ద్వారా అవమానాలు, కులదైవ అనుగ్రహం దొరకకుండా పోవడం, రహస్య ప్రేమ వ్యవహారాల వల్ల ఇబ్బందులు, ఒకటి కంటే ఎక్కువ పరిచయాల వల్ల చిక్కులు, జూదం వల్ల సమస్యలు ఇవన్నీ 5వ స్థానంలో అష్టమాధిపతి ఉండడం వల్ల ఏర్పడతాయి.
6వ స్థానంలో అష్టమాధిపతి ఉంటే ఇది ఒక విధంగా పర్వాలేదు అని చెప్పవచ్చు. విపరీత రాజయోగం యాక్టివేట్ అవుతుందంటారు. శత్రువుల ద్వారా సమస్యలు, అప్పుల ద్వారా అవమానాలు ఉన్నప్పటికీ ముగింపు మీకు సాధకంగా ఉంటుంది. అష్టమాధిపతి 6వ స్థానంలో ఉంటే శత్రువులకి నష్టం, మనకు నష్టం తక్కువగా ఉంటుంది. సో అష్టమాధిపతి 6వ స్థానం ఓకే అనవచ్చు. అష్టమాధిపతి 7వ స్థానంలో ఉంటే సమాజంలో మీరు కలిసే వ్యక్తులందరితో మీరు అవమానాలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ద్వారా అవమానించబడడం, అపఖ్యాతి పొందడం ఉంటాయి. ఇక అష్టమాధిపతి 8వ స్థానంలో ఉంటే మీరు స్వంత ఊరిలో ఉండకూడదు. పూర్వీకం మీకు సూట్ కాదు. కులదైవ అనుగ్రహం దొరకదు. కీర్తి ప్రతిష్టలు ఉండవు. అయితే ఆయుష్ దీర్ఘంగా ఉంటుంది. 30 సంవత్సరాలు అన్ని కష్టనష్టాలు అనుభవించి 30 సంవత్సరాల తరువాత 60 సంవత్సరాల వరకు మరొక జీవితాన్ని అనుభవిస్తారు. అన్నింటినీ వదిలివేసి కొత్త జీవితాన్ని ప్రారంభించే ధైర్యం ఉన్నవారికి ఈ స్థానం చాలా అదృష్ట స్థానం. 9వ స్థానమైన భాగ్యస్థానంలో అష్టమాధిపతి తండ్రి వర్గం ద్వారా చిక్కులు, గురు మార్గుల ద్వారా అవమానం, విద్య వల్ల అవమానం, ఒక చదువు తీసుకొని అది ముగించకపోవడం ద్వారా అవమానం, దేవాలయం కట్టిస్తానని చెప్పి ఆ నిర్వహణలో దిగి మధ్యలోనే విరమించుకోవడం, మీరేం చెయ్యకున్నా ప్రజాధనాన్ని కొల్లగొట్టారనే పేరు తెచ్చుకోవడం, పదవి, అంతస్తు, నాయకత్వ బాధ్యత వస్తుంది కానీ అవి కరెక్ట్గా నిర్వహించలేక అవమానాలు, అపఖ్యాతి ఏర్పడతాయి. మీకు ఏర్పడే అదృష్ట అవకాశాల ద్వారానే అవమానాలు కూడా వెన్నంటి వస్తాయి. తండ్రి కొడుకుల మధ్య సత్సంబంధాలు లేకపోవడం, ఆస్తి తగాదాలు రావడం, ఇలాంటివన్నీ అష్టమాధిపతి 9వ స్థానంలో ఉంటే వస్తాయి. అదే అష్టమాధిపతి జీవన కర్మస్థానం అనే 10వ స్థానంలో ఉంటే పని చేసే చోట అవమానానికి గురి అవుతారు. మీరు చేయని పనికి నేరస్తుడిగా పేరు తెచ్చుకుంటారు. అకస్మాత్తుగా ఉద్యోగం పోవడం, పనిచేసే ప్రదేశంలో ప్రమాదాలు జరగడం, సహ ఉద్యోగులు శత్రువులుగా అవ్వడం ఉంటాయి. తర్వాత 11వ స్థానమనే లాభస్థానంలో అష్టమాధిపతి ఉంటే మీ ఆశలే మీకు సమస్యలను ఇస్తాయి. పెద్ద సహోదరులతో సమస్యలు ఉంటాయి. ఈ స్థానం మీ అభిలాషలను పూర్తి చేసే స్థానం. ఈ స్థానంలో అష్టమాధిపతి ఉండడం మంచిది కాదు. అనవసర విషయాలలో ఇన్వాల్వ్ కావడం, రహస్య కార్యకలాపాల వల్ల అపఖ్యాతిని పొందుతారు. 12వ స్థానంలో అష్టమాధిపతి ఉంటే పెద్దగా సమస్యలు ఉండవు. విపరీత రాజయోగం యాక్టివేట్ అవుతుంది. అయినా కూడా నిద్ర చెడిపోతుంది. విదేశాలలో నివసించేట్లు చేస్తారు. చాలా ప్రయాణాలు చేయడం, అందులో విపత్తు, గండాలను ఎదుర్కోవడం, రహస్య మార్గాల్లో ప్రమాదాలు మరియు నష్టాలు ఉంటాయి. కాబట్టి అష్టమాధిపతి ఏ స్థానంలో ఉన్నా జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ అష్టమాధిపతి లగ్నాధిపతి అయినప్పటికీ కూడా అష్టమాధిపతి లగ్నాధిపతిగా వచ్చే లగ్నాలు 2 లగ్నాలు. అవి మేషం, తులా లగ్నం. ఈ 2 లగ్నాలకు అష్టమాధిపతి కూడా లగ్నాధిపతి. సో అష్టమాధిపతి ఉన్న స్థానాన్ని బట్టి మీకు అవమానం, అపఖ్యాతి ఉంటాయి. కాబట్టి ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.